హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు చేయండి. మురుకులు కరకరలాడుతూ ఎంతో క్రిస్పీగా వస్తాయి. ముందుగా ఒక బౌల్లో 1 కేజీ బియ్యం పిండి తీసుకోండి. అందులో 200 గ్రాముల పుట్నాల పప్పు మిక్సీ పట్టి ఆ పొడి వేసుకోండి. పుట్నాల పప్పును కొందరు చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ పప్పుల పొడి వేయడం వల్ల మురుకులు మంచిగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. తరువాత కొంచెం వెన్న వేయండి. వెన్న లేని వారు కాచిన నూనె అయినా వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం వేయండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో అర స్పూన్ వేసుకోండి. ఒక పిడికెడు నువ్వులు వేయండి. తర్వాత 1 స్పూన్ వాము వేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కాచిన నీటిని సరిపడా పోసి ఒక గరిటెతో కలపండి. చేతితో కలిపితే కాలుతుందండి, గుర్తుపెట్టుకొని గరిటెతో కలిపి ఇలా బాగా కలిపాక కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. చల్లారాక ముద్దలా కలపండి. ఇలా ముద్దలా కలిపిన తర్వాత ఈ షేప్ మురుకుల పావు తీసుకొని అందులో సరిపడా పిండిని పెట్టి మురుకుల్లా ఒత్తుకోవాలండి. ఎంత గుండ్రంగా వీలైతే అంత గుండ్రంగా తిప్పుతూ మురుకులు వత్తండి. మంచిగా చూడడానికి బాగా అనిపిస్తాయి. నేను ఫస్ట్ టైం అండి వీడియో చేయడం. ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను టేస్ట్ బాగుంటుందని పల్లీల నూనె వాడానండి. అందుకే మురుకులు వేయగానే నూనె పొంగుతూ ఉంది. మీరు మీకు ఇష్టమైన నూనె వాడుకోవచ్చు. ఈ రంగులో వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని మా చిన్నారి టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తుంది.